please consider Narendra Reddy sir as a candidate of MLC, member of Legislative Assembly. చదువుకున్న వ్యక్తి మాత్రమే ఏం చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ లో భగవంతుడు సదావకాశం ఇచ్చారు. అట్టినటువంటి ఐఏఎస్ ఏసీసీ గాని ఢిల్లీ శక్తి అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి నడవడికి సాధారణంగా బిజీలో ఉన్నప్పుడు అది కామన్ జరుగుతూ ఉంటుంది. బట్ రైట్ నౌ ఇస్ ఎ పొలిటీషియన్ కాబట్టి ఎంపీటీసీ నాగపేట వారు కూడా వేదికపై స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు వెల్మ సంతోష్ రెడ్డి గారు కూడా సంతోష్ రెడ్డి గారు కూడా ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి నన్ను ప్రకటించడంలో ఏఐసిసి పెద్దలకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అండ్ దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులకి, ఎంపీలకు, ప్రజాప్రతినిధులందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఏ నమ్మకంతో అయితే మరి నాకు మరి మద్దతు ఇచ్చారో తప్పకుండా మరి ఒక భారీ విజయంతో మరి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నకు, అలాగే సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి అండ్ దీని గురించి ఇంకా మిగిలి ఉన్న సమయం 25 రోజులు కాబట్టి అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమై వాళ్ళని కలుపుకొని మరి విస్తృత పర్యటనలు చేస్తూ ఖచ్చితంగా ఒక మంచి ముగింపు ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చక్కగా మరి ఇవాళ 55,000 పైచిలకు మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా ఒక్కొక్కటిగా చాలా చక్కగా, అది ప్రమోషన్ల విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఈవెన్ 317 జీవోలోని స్పౌస్ కేసెస్ మొన్న 4 days బ్యాక్ అవి క్లియర్ అయి ఉన్నాయి. అలాగే యూనివర్సిటీ టీచర్లకి మొన్న 3 days బ్యాకే 5 years ఎక్స్టెన్షన్. యాక్చువల్లీ ఇది కంపల్సరీ జరగాల్సి ఉంది. గత ప్రభుత్వం ఏమైందంటే అందరూ ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఎక్స్టెన్షన్ ఇచ్చింది, కానీ కంపల్సరీ మరి యూజీసీ ప్రకారంగా ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రం నో అని చెప్పింది. మరి ప్రభుత్వం చూడండి అంటే ఎంత ముందు చూపుతూ మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటే ఎవరు అడిగినా అడగకపోయినా యూనివర్సిటీ టీచర్లకి వాళ్ళ 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్, ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది, ప్రొఫెసర్స్ కొరత చాలా ఉన్నది, సీనియర్ ప్రొఫెసర్స్ని వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి వారికి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా మరి మన ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అలాగే మన కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ కింద ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని, అలాగే లా కాలేజ్ని కూడా వారు శాంక్షన్ చేసి ఉన్నారు. ఏది ఏమైనా చాలా అద్భుతంగా మరి ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు అనేది ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లోని 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇది మొదటి ఎన్నిక, అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది మొదటి ఎన్నిక. భారీగా విజయం సాధించి మరి కేంద్రానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అందరూ కూడా ఒక మంచి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. మరి నాకు కూడా వారు మంచి దిశానిర్దేశం నిన్న మరి అందరూ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో అందరినీ కలుపుకొని మరి భారీ విజయం దిశగా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి